ఆలర్వి గ్రామంలో నివసిస్తున్న కాప రెడ్డోళ్ళు అంటే ఉసమరెడ్డమ్మ ఉంది. ఈ ఉసమరెడ్డమ్మ ఒకటే కాదు, ఇక్కడ హనుమంతరెడ్డి వాళ్ళ ఇల్లు వల్ల మొత్తం ఉండవు ఇక్కడ రెడ్డోళ్ళు. ఇక్కడ పిసి మన రంగన్ ఉంటాడు. ఇక్కడ ఒకప్పుడు బాగా జరుగుతుంది ఆలూరులో. అంటే కాపర్లు అయినా కూడా ఇంట్లో కుసులుకొని తినేవాళ్ళు. ఇప్పుడు పనులు లేక, వానలు సరిగా లేక, కాలువలు లేక మా ఊరికి 2 వాటిలో వరి నెలలు పంటలు పండేది. కానీ ఇప్పుడు పండడం లేదు. దానికే బ్రతుకు తెరువు కోసం కాపర్లు అయినా కూడా బతకడానికి పోతున్నారు. అదే గురించి ఉసాం రెడ్డి తెలుసుకుందాం. ఉసాం రెడ్డమ్మ ఏమంటాను, మన ఊరి గురించి ఏమంటావు? ఆలూరు అంటారు. మనకి ఇప్పుడు ఏం పండ్లు సరిగా ఉండవా లేదా? పండ్లు ఉండాలి, బతకనికి పోతారంట. నిజమేనా? సంపాదించుకొచ్చుకుంటారు. మనం ఊరు పట్టుకున్నాం లేదు, ఊరు పట్టుకునేది ఏం లేదు. ఇది మీరు ఒకప్పుడు ఎట్లుండే వాళ్ళు? బాగుండే వాళ్ళ. మరి మీరు రెడ్డోళ్ళు అంటే ఇప్పుడు రెడ్డోళ్ళు మీరు యారెడ్డి ఎంతమంది ఉంటారు? అప్పుడు ఒకప్పుడు సత్యపరెడ్డి అని చెప్పు, శేషరెడ్డి వాళ్ళు, హనుమంతరెడ్డి వాళ్ళు, శంకర్ రెడ్డి వాళ్ళు ఇళ్ళు ఉంటారు. అంతా కలిసిమెలిసి అప్పుడు బాగుండే ఊరు. ఇప్పుడు ఎలా ఉంది ఊరు? ఏ ఊరు లేదు. ఎందుకంటే మర్యాద ఇవ్వడం లేదు. ముంచారు ఎట్లిస్తుంది. రెడ్డోళ్ళు అంటే నమస్కారం పెడుతుంది. ఇప్పుడు రెడ్డోళ్ళు అంటే కూడా ఎవరో నేతట్లో ఉంటారు. మీరే రెడ్డోళ్ళు అనేటట్లు ఉంటారు. ఇప్పుడు రెడ్డోళ్ళు అంటే కూడా ఎవరో ప్రతి ఒక్క కులమైనా కూడా ఇప్పుడు మీకు బాగా మర్యాద గౌరవం ఇవ్వడం లేదు. అప్పుడు ఎలా ఉండే? మన 20 ఏళ్ళ కిందట ఎంత మర్యాద ఇస్తుండ్రి. ఇప్పుడు అలాంటివి లేదు. మీరు దీని గురించి ఏమంటారటమ్మా చెప్పండి. ఈ సంగతి గురించి ఏమంటారు? ఏం లేదు, బీదోళ్ళు అయిపోయినారా? ఇంటికి నీకు పింఛన్ వస్తుంది? ఎందుకు రాదు? ఆస్తి ఉండదని పెన్షన్ రాదు. ఓకే, ఏం బ్యాటరీ అయిపోయినా మరి ఇది ఏం కనపడుతుంది?